జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున తెలంగాణ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన జల్లెడ మణికంఠ, షేక్ ఇలియాస్లు తెలంగాణ రాష్ట్రంలోని రామపురం క్రాస్ రోడ్లో ఉన్న పలు మద్యం దుకాణాల నుండి 163 మ్యాన్షన్ హౌస్ బ్రాందీ బాటిల్స్ కొనుగోలు చేశారు. ఈ బాటిల్స్ ని ఆటోలో తరలిస్తూ ఉండగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరూ గుంటూరులో మద్యం సీసాలను అధిక ధరకు విక్రయించడంతో పాటు వారి స్మార్ట్ ఫోన్స్ ద్వారా మద్యంకు సంబంధించి ఆర్డర్స్ తీసుకుని సరఫరా చేస్తూ ఉంటారని దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ 1,12,470 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జగ్గయ్యపేట స్పెషల్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠారెడ్డి తెలిపారు. రాబోయే ఈ యొక్క డ్రై డేని ఆగస్టు 15 డ్రై డే ఉన్న సందర్భంగా ఆ రోజు మరింత ఎక్కువగా లాభపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తామని చెప్పి వీరు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోకి మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. వీరి వద్ద నుంచి మొత్తం కూడా 163 బాటిల్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కటి 750 ml పరిమాణంలో ఈ బాటిల్స్ కలిగి ఉన్నాయి. మొత్తం కూడా 122 లీటర్ల యొక్క మద్యం పరిమాణాన్ని ఒక్క బాటిల్స్ లో సీజ్ చేసిన బాటిల్స్ లో గుంచడం జరిగింది. వీటి యొక్క మద్యం బాటిల్స్ యొక్క మొత్తం విలువ 1,12,000 రూపాయలు సుమారు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరియు ఆటోను కూడా ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యాన్ని రవాణా చేస్తున్న ఆటోను కూడా